అయోధ్య రామమందిరం హుండీ చోరీ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుకల్ప్ మిశ్రా జీవన శైలి ఇప్పుడు దర్యాప్తులో ప్రధాన అంశంగా మారింది. నెలకు సుమారు 15,000 రూపాయల జీతం మాత్రమే పొందుతున్నప్పటికీ అయోధ్యలో 65 లక్షల రూపాయల విలువైన ఇంటిని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు స్వగ్రామంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫామ్ హౌస్ ను నిర్మించడమే కాకుండా కొత్త మహీంద్రా స్కార్పియో ఎస్యూవీని బుక్ చేసినట్లు, ఖరీదైన బైక్ను కూడా కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. అతని అసలైన ఆదాయానికి ఈ ఆస్తులు ఏమాత్రం సరిపోకపోవడంతో వాటి మూలాలపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించి నగదు, బ్యాంకు పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హుండీ నగదును దుర్వినియోగం చేసే వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టారా, లేక ఈ వ్యవహారం వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతుంది. భక్తుల విశ్వాసంతో సమర్పించిన హుండీ కానుకలు అక్రమంగా మళ్లించబడ్డాయా అనే అనుమానాలు ఈ కేసుతో మరింత బలపడుతున్నాయి. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.